హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయజ్యోతి 2006 ఛానల్. ఈనాటి స్పెషల్ పుదీనా పులావ్. కమ్మగా చాలా బాగుంటుందండి. ఇది స్పెషల్ అకేషన్లోని ఓపిక లేనప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకోవాలనుకునేటప్పుడు ఎప్పుడైనా చేసుకోండి, మనసారా తినండి. దీన్ని నాన్ వెజ్ కర్రీస్తో, వెజ్ కుర్మాతో తింటే చాలా బాగుంటుంది. ఇంకా దీంతో చిల్లుడ్ రైతా ఉంటే చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇవే లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం మసాలాలు తగ్గించుకుంటే చాలు. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. పుదీనా పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. దానికి సరిపడ్డ మెజర్మెంట్స్తో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే కొన్ని అకేషన్స్కి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వాడరు కాబట్టి నేను అవి యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకులు, 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, వీటినన్నిటినీ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం చల్లనీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటే పేస్ట్ నల్లబడిపోతుంది, అందుకే చల్లనీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. దీనిలోని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇది టేస్ట్ కోసం. దీంతో పాటు మరి కొంచెం ఆయిల్. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, యాలకులు వేసుకోవాలి మంచి అరోమా కోసం. ఇంకా వీటితో పాటు 1 స్పూను షాజీరా. వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం సోంపు, దీనివల్ల కూడా మంచి సువాసన వస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయ చీలికలు. ఇంకా వీటితో పాటు జాజికాయ పౌడర్. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్. నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదండి, ఓన్లీ అల్లమే వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు, గడ్డ పెరుగు, ఒక 2-3 స్పూన్లు. దీనివల్ల కూడా అన్నం పొడిగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతుండగా దీనిలోని 1 స్పూను కారం, ఇంకా దీనిలోని 1 స్పూను ధనియా పౌడర్, మరో స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అవుతున్నప్పుడు కొంచెం
టేస్టింగ్ సాల్ట్ ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాత మనకి బియ్యానికి సరిపడ్డ నీళ్లు, అంటే 2 కప్పులు తీసుకున్నాను నేను, దానికి 4 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. ఇవి బాగా మనకి బాయిలింగ్ స్టేజ్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని పుదీనా, కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని, ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఈ టైంలోనే చూసుకోవాలి. మనకి కొంచెం ఉప్పుగా ఉంటే అది సరిపోయినట్టు. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఈ బియ్యం అండి, ఇది 2 కప్పులు తీసుకున్నాను నేను. దీన్ని కూడా ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్ వచ్చినప్పుడు అందులో వేసేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలండి. ఇంకా కుక్కర్ని అరేంజ్ చేసేసుకొని 3 విజిల్ అయినంత వరకు ఉంచుకోవాలి. కుక్కర్కి 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేసి చూస్తే వావ్, మన పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా చాలా చాలా అందంగా కనిపిస్తుంది, చూస్తున్నారా? పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. దాన్ని అలాగా కింద నుంచి పైకి కలిపితే అన్నీ కలుస్తాయి ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా. సరే ఫ్రెండ్స్, మన కలర్ఫుల్ టేస్టీ పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో తింటే చాలా చాలా టేస్ట్గా అనిపించిందండి. మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.